హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూడబోయే సైటు 2 ఎకరాల 10 గుంటలండి. ఇది ఒక 5 గజాల పానాది. మనకు డైరెక్ట్ కార్ లోపలికి వస్తుందండి. మనకు చేర్యాల మండల్ కిందకి వస్తుంది ల్యాండ్. 2 ఎకరాల 10 గుంటలు. మనకు బీటీ రోడ్ నుంచి డబల్ డాంబర్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనము ఆ 2 ఎకరాల 10 గుంటలు చూడబోతున్నాం ఇప్పుడు. దానికి సంబంధించిన హద్దు అండి ఇది. ఈ కడి కనిపిస్తుంది చూడండి. ఈ కడి నుంచి ఆ వెనకాలకి మనకు మక్క పెట్టింది కనిపిస్తుంది చూడండి. జూమ్ చేస్తున్నాను చూడండి, అక్కడ వరకు. ఇది ఎగ్జాక్ట్లీ 2 ఎకరాల 10 గుంటల సైట్ అండి. ఇది మనకు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది. మనకు రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్. మనకు బీటీ రోడ్ డబల్ డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు చేర్యాల మండల కేంద్రానికి వచ్చేసి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ల్యాండ్ స్క్వేర్ బిట్ అండి, నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇది 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంటుంది. మనకు ఏదన్నా ఫామ్ హౌస్ కోసమైనా లేకపోతే కోళ్ళ ఫారంకైనా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ కూడా ఉంటుంది. ఇది అంటే స్క్వేర్ 4 మూలలు ఉంటుంది కాబట్టి మన కోళ్ళ ఫారాలకు కూడా సెట్ అవుతుంది. ఏదైనా షెడ్లకు కానీ ఏదైనా ఫ్యాక్టరీకి కానీ దేనికైనా సెట్ అవుతుందండి. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. చేర్యాల మండల కేంద్రానికి వచ్చి జస్ట్ 2 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది ల్యాండ్. మనకు ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే మనకు జనగాం హైవే ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది ల్యాండ్కు. మనకు చేర్యాల బస్ స్టాండ్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే వచ్చేసి ఒక 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ల్యాండ్ వరకు. మనకు అక్కడి నుంచి హద్దు స్టార్ట్ అయింది కదండి. ఇగో ఇది మళ్ళీ ఇది హద్దు. ఈ స్తంభం ఉన్నది చూడండి, ఇక్కడ కడీలకి ఇట్లా వాతిస్తారు మనకు స్ట్రేట్గా. ఇక్కడ నుండి ఆ వెనకాల కడి వరకు ఇక్కడ మనకు స్తంభాలు కూడా ఉన్నాయండి. మనకు కరెంటు శాంక్షన్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంది ల్యాండ్కి. మనకు సైట్ చూసుకున్నట్టయితే 2 ఎకరాల 10 గుంటల సైట్ మాత్రం 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ సైటు. మనకు స్క్వేర్ బిట్టు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనం కోళ్ళ ఫారాలు కూడా వేసుకోవచ్చు, ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది కూడా వేసుకోవచ్చు. మనకు చేర్యాల మండల కేంద్రానికి వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. మనకు క్లియర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మనకు సంబంధించినవి. ఇది ఎగ్జాక్ట్లీ రైతు దగ్గరనే ఉందండి సైటు. మనము ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు అండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేసే మాట్లాడుకోవచ్చు. రైతు దగ్గరనే సైట్ ఉంది కాబట్టి. ఇది 2 ఎకరాల 10 గుంటల సైట్ అండి, రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. ఎకరానికి వచ్చేసి మనకు 38 లక్షలు చెప్తున్నాడు రైతు. కూర్చుంటే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా చూసుకున్నట్టయితే ఈ మనకు ఇక్కడ వెనకాల మనకు పత్తి వేసిరండి. ఈ పత్తితో కూడుకున్న ఒడ్డు వరకే మనకు ఆ స్తంభం కనిపిస్తుంది చూడండి, ఆ స్తంభం వరకే ల్యాండ్. ఇట్లా చూసుకున్నట్టయితే మంచి స్క్వేర్ బిట్, మంచిగా నార్త్ ఫేసింగ్లోనే రోడ్ ఉంటుంది. మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కూడా కోళ్ళ ఫారాలు వేసుకోవచ్చు అండి. అంత వెడల్పుతో కూడుకుంటుంది. అంటే 4 మూలలు కరెక్ట్ ఉంటుంది అన్నట్టు ల్యాండ్. మనకు డబల్ డాంబర్ రోడ్కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చేర్యాల మండల కేంద్రానికి వచ్చేసి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. ల్యాండ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా అంటే దేనికైనా తోటకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి. మనకు మామిడి తోట లాంటిది ఏమైనా తోట పెట్టుకోవడానికైనా కానీ తోటలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ సైటు. కారు మన లోపలికి వస్తుంది, డైరెక్ట్ మన సైడ్లకు కారు వస్తుంది డైరెక్ట్. ఇదండి బిట్.